ఆలోచించు. నీకు లాభం వస్తుందా? నువ్వు ఏ సిమ్ వాడుతున్నావో జియో, ఎయిర్టెల్ ఆ కంపెనీ వాళ్ళకి లాభం వెళ్తుందో నువ్వు ఆలోచించావు ఎప్పుడన్నా? సరే నేను నీకు చెప్తాను చూడు. నువ్వు 28 డేస్ రీఛార్జ్ వేసుకుంటున్నావు. అంటే నెలకి 30 డేస్. మరి మిగతా 2 రోజులు ఏమైనాయి? ఒకసారి ఆలోచించు. సరే వదిలేసేయి. ఇప్పుడు నేను చెప్తాను. సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి 365 రోజులు. నువ్వు నెలకి 28 రోజులు రీఛార్జ్ ప్యాకేజ్ వేసుకుంటున్నావు. అంటే 30 రోజులు 28 రోజులు తీసేస్తే 2 రోజులు. ఏమైనాయి? అలాగే సంవత్సరానికి లెక్కే 12 అంటే 24 డేస్. అంటే ఒక మంత్లీ ప్యాక్ నువ్వు ఎక్స్ట్రా వేయించుకున్నావు. అంటే అయ్యా బాబాయ్, నువ్వు సంవత్సరానికి 13 నెలలు రీఛార్జ్ ప్యాక్ వేయించుకుంటున్నావు. అంటే కంపెనీ వాడికి ఎంత లాభమో చూసావా? నీ మైండ్లో మాత్రం 28 రూపీస్ ప్యాకేజ్ అనుకుంటున్నావు, 28 డేస్ ప్యాకేజ్ అనుకుంటున్నావు. కానీ నువ్వు 1 మంత్ ప్యాకేజ్ ఎక్స్ట్రా కంపెనీకి వేస్తున్నావు. అంటే కంపెనీ వాడు ఎంత లాభం వస్తుందో చూసావా? బిజినెస్ టెక్నికే ఇది. ప్లస్ ఆ 20 డేస్ ప్యాకేజ్లో నీకు డైలీ ప్యాకేజ్ అయిపోతే మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా ప్యాకేజ్ డైలీ రీఛార్జ్ ప్యాక్ వేయించుకుంటావు. అవునా కదా? ఆలోచించు ఒకసారి, బుర్రపెట్టి. ఎవరికి లాభమో నష్టమో.